ఏపీ సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలోకి వెళ్లి వచ్చిన కంటైనర్లో డబ్బుల కట్టలున్నాయని ఆరోపించారు టీడీపీ జాతీయ ప్రతినిధి పట్టాభి. ఎన్నికల్లో ప్రలోభాలకు గురి చేసేందుకు ఆ డబ్బును వినియోగించనున్నారని ఆయన అన్నారు. ఆర్టీసీకి చెందిన వాహనంపై పోలీస్ స్టిక్కర్ అంటించి ఎవరూ ఆపకుండా వాటిని తరలించారని అన్నారు. అట్టపెట్టెల నిండా డబ్బులను నింపి విజయవాడ బస్టాండ్కు తరలించారని అన్నారు. ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లోకి ఆ డబ్బును తరలించి లెక్కించారని కూడా పట్టాభి వెల్లడించారు. ఈ కంటైనర్ లో నిన్న తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళినటువంటి కంటైనర్ లో అట్టపెట్టెల నిండా నోట్ల కట్టలు ఫుల్గా నింపి దానిని బయటికి పంపించారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఏపీ 16Z0363 వాహనం విజయవాడ బస్టాండ్ లో ఉన్నటువంటి ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఏపీఎస్ఆర్టీసీ కార్యాలయాల్లో ఉండేటటువంటి ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఆ బ్లాక్ ముందు ఆగింది. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఆ బ్లాక్ వద్దకు వచ్చింది ఏపీ 16Z0363 వాహనం. ఏ వాహనం అయితే నిన్న తాడేపల్లి ప్యాలెస్ లోకి వెళ్లి బయటకు వచ్చిందో ఆ వాహనం ఇవాళ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో విజయవాడ బస్టాండ్ ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ బయట ఆగింది. ఆ బండిలోంచి ఫుల్గా కరెన్సీ కట్టలు నిండి ఉన్నటువంటి అట్టపెట్టెల్ని దించారు. కరెన్సీ కట్టలతో నిండినటువంటి అట్టపెట్టెల్ని ఆ బండిలోంచి దింపి ఎక్కడికి తీసుకెళ్లారో కూడా చెప్తా ఉన్నా. ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి డిపో క్లర్క్ ఎర్నింగ్స్ అంటే క్యాష్ క్లర్క్ డీసీ అంటారు. డిపో క్లర్క్ ఎర్నింగ్స్ ఆయన గదిలోకి తీసుకెళ్లి అక్కడ లెక్క పెడతా ఉన్నారు.